ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి దానియేలు పుస్తకం 6వ అధ్యాయము 27వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములు చేయువాడు యేసయ్యకి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి దేవుడే ఈ ఉదయకాలం మీతోనో, మీ కుటుంబంతోనో, నీ పిల్లలతోనో, నీ వ్యవస్థతోనో, నీ చుట్టూతో ఉన్న అది ఏమండి ప్రభుని ఆశ్రయించి బ్రతుకుతున్న ప్రతి బిడ్డతోనూ ఈ యొక్క యూట్యూబ్ వర్తమానాలు వింటున్న మీ అందరితో కూడా ప్రభు మాట్లాడేది ఏంటో తెలుసా? నువ్వు కలిగి ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? నువ్వు ఆరాధన చేస్తున్న వ్యక్తి ఎట్టివాడో నువ్వు ఎరిగి ఉన్నావా? చాలా మంది భక్తి చేస్తున్నారు కానీ దేవుడు ఏం చేస్తాడో ఎరుగురు. చాలా మంది మందిరానికి ఎందుకు వస్తారో తెలియదు. అసలు ఆ దేవుడు ఎట్టివాడు, ఎట్టి కార్యాలు చేస్తాడు, దేవుడు అనుటకు ఆయన ఎలా యోగ్యుడయ్యాడు, అతడు ఎట్టి కార్యాలు చేశాడు, ఎందుకు అతన్ని దేవుడు అంటున్నారు, ఎందుకు అసలు ఆయన దగ్గరికి వెళ్ళ అవగాహన లేని భక్తి చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. నేను అంటాను, మన దేవుడు పరాక్రమము కలిగిన వాడు, మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, మన దేవుడు సర్వాంతర్యామి అయిన దేవుడు, మన దేవుడు భూమి ఆకాశమును నోటి మాటతో పునాది వేసి సృష్టించిన వాడు మన దేవుడు. శూన్యముగా ఉండగా ఈ భూమిని సృష్టించిన వాడు ఆయన. ఎంత గొప్ప శక్తి కలిగిన దేవుడు, మితిలేని బలం, మితిలేని జ్ఞానం, ఏమండి యుగ యుగములు నిలుచు దేవుడు మన దేవుడు. అట్టి దేవుని దగ్గరికి వచ్చిన నీవు నేను ధన్యులం, గొప్పవారు. ఏమండి ఇక్కడ ఏమంటున్నాడు మీరు విన్నారు కదూ? ఆయన విడిపించువాడు, విడిపిస్తాడు. ఏ కట్లతో బంధించబడ్డావో విడిపిస్తాడు. ఏ సాతాను శక్తులతో బంధించబడ్డావో విడిపిస్తాడు. ఇంకోటి, రక్షించువాడు, రక్షిస్తాడు. ఏమండి నీ ఆత్మను రక్షిస్తాడు, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, శత్రువు చేతులు పడకుండా రక్షిస్తాడు. ఏమండి రక్షణ పోలీసు వాళ్ళు రక్షించలేరు. ఏమండి మిలిటరీ వాళ్ళు రక్షిస్తారో లేదో నాకు తెలియదు. నువ్వు అనుకున్న ఎమర్జెన్సీలో వాళ్ళు వస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ నా ప్రభు వచ్చి నిన్ను రక్షిస్తాడు. పరమందును భూమి మీదను సూచక క్రియలు ఆశ్చర్య కార్యాలు చేయడు. పరలోకములోను భూమి మీదను సూచక క్రియలు ఆశ్చర్య కార్యాలు చేయువాడు ఈ ఉదయకాలం నేను మీకు పరిచయం చేస్తున్న వ్యక్తి నజరేయుడని యేసుక్రీస్తు. ఆమేన్. ఆ ప్రభుకి వేలాది పాదాభివందనాలు. ఎందుకు? ఆ కింద మాట మీరు చూస్తేనండి, ఆయనే సింహముల నోట నుండి దానియేలును రక్షించెను. వా, సింహాల గృహలోనైనా క్షేమమీయగలవు, చెరసాలనైనా స్తుతిశాల చేసేదవు. నేనే నా కనులారా చూచెదను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దానియేలు కాలములో దానియేలుకి ఒక శాసనం వచ్చినప్పుడు ప్రార్థన చెయ్యొద్దయ్యా, మొక్కకూడదయ్యా. ఇదిగో నీ దేవుణ్ణి గాని అంటే నీకున్న అలవాట్లని మానేసి ఈ ప్రతిమకు మొక్కాలి అని అంటే, దేవునికి భయపడిన వాడు గనుక, ఒక యూదుడు గనుక వారి మాటను లక్ష్య పెట్టకుండా ఏమండి లక్ష్య పెట్టకుండా చూడండి ఎంత గొప్ప కార్యం చేశాడు. అతను లోపలికి వెళ్ళి యథావిధిగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే యథావిధిగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడో పరలోకము నుండి దేవదూతలు దిగివచ్చి దానియేలుతో పాటు ఉండి సింహాలు నోర్లను మూయించేశాయి. నీ జీవితంలో నా దేవుడు ఎట్టి కార్యాలు చేస్తాడో ఊహించు. సింహపు నోట నుండి కాపాడిన దానియేలుని, ఏమండి శత్రు చేతిలో నుంచి కాపాడిన దావీదుని, ఎలుకబంటు చేతిలో నుండి సింహపు చేతిలో నుంచి రక్షించిన దేవుడు నీవు నేను కలిగి ఉన్నాం. ఈరోజు నీ సమస్య ఏదైనా కావచ్చండి,
ఆయనకి చెప్పు, ఆయన ఎవరో నువ్వు తెలుసుకో, అచంచలమైన విశ్వాసంతో ప్రార్థించు. నీ కనులు చూస్తుండగా నీ గొప్ప కార్యాలు ఆయన చేయబోతున్నాడు. నమ్మిన ఎడల ప్రభావం మహిమ చూచుదువుగాక. తల్లవంచండి ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి మహాదేవుడా, ఈ వాక్యం వింటున్న ప్రతి గుండెల్లో నీరు కట్టి ఫలింపచేసి నీవు ఎట్టివాడువో ఎట్టి కార్యాలు చేస్తారో అచంచలమైన విశ్వాసాన్ని పుట్టించండి. యేసు నామమున అడిగి పొంది విన్నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఈ వాత్సల్యత వింటున్నారు కదూ, అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమెన్.